ఆగస్ట్ 22 ఈరోజు తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. ఇది మన అందరి అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా కేవలం కష్టం పట్టుదలతో రంగప్రవేశం చేసిన చిరంజీవి గారు తన ప్రతిభతో తెలుగు సినిమా చరిత్రలోనే కాదు కోట్ల మంది హృదయాలలో స్థానం సంపాదించారు. అభినయం, నాట్యం, కష్టపడి పనిచేసే తపన, ఈ లక్షణాలతో ఆయన నిజమైన మెగాస్టార్ అయ్యారు. కేవలం సినిమాల వరకే కాదు, సమాజానికి కూడా ఆయన చేసిన సేవలు మరుపురానివి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ వేలాది ప్రాణాలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఆయన పేరు వింటేనే ప్రేరణ పొందే యువత ఆయన అడుగుజాడలు నడవాలని కలలు కాని అభిమానులు, ఇవన్నీ ఆయనకున్న మహోన్నతమైన గుర్తింపు. మనందరం ప్రేమగా పిలుచుకునే అన్నయ్య, అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానుల హృదయాలతో పాటు ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు. వాటిలో 2006లో పద్మభూషణ్ అవార్డు మరియు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. 2013వ సంవత్సరంలో CNN IBN వారు భారత చలనచిత్రం ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తులలో ఒకరిగా గుర్తించారు. అలాగే భారతీయ సినిమాలో అత్యంత ఎక్కువ పాటలకు నృత్యం చేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. 2025వ సంవత్సరంలో లండన్లోని UK హౌస్ ఆఫ్ కామన్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాకుండా 2024 సంవత్సరంలోనే అబుదాబిలో జరిగిన ఒక ఈవెంట్లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును కూడా మెగాస్టార్ గారు అందుకున్నారు. అలాగే 9 నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఆయన జీవితమే చెప్తుంది, పట్టుదల కృషి ఉంటే అసాధ్యం అనేది లేదు అని. ఇవాళ ఆయన పుట్టిన రోజున మనందరం ఒక గొంతుకతో చెప్తాం, హ్యాపీ బర్త్డే మెగాస్టార్.